ఫైటర్ మూవీ తెలుగులో చూడలేదు, ఓన్లీ మనకి హిందీ మాత్రమే రిలీజ్ అయింది. సో హిందీ కూడా మనకి బాగా అర్థమైంది, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఫైన్ మ్యాన్. ఆడియో పరంగా ఎటువంటి ఇబ్బంది తెలియదు. అండ్ ఇక ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన సిద్ధార్థ్ మూవీస్లో మైనస్ పాయింట్ ఏదైనా ఉండిద్ది అంటే ఇదే అనమాట, ఇండియాకి పాకిస్తాన్కి గొడవ. సో ఈసారి మన పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తారు అనమాట. అట్లాగా ఇంకెన్నో అనమాట. సో మొత్తానికి ఏం జరిగింది ఇది మీరు మూవీలో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే బాగుంది భయ్య, నాకైతే బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చాలామంది నాకు తెలుసు మీరు ఈ మధ్య ఈ ఒక్క స్టేట్మెంట్ కోసమే వినేసి ఇంకా వీడియో ఆపేస్తున్నారు అనమాట. కానీ ఇది అట్లా కాదు, కొంచెం పూర్తిగా చూడాలి. ఎందుకు అంటే ఇదేమి కమర్షియల్ సినిమా కాదు, రొటీన్ యాక్షన్ మూవీ కాదు. ఇది మొత్తం మీకు ఎయిర్లో గాల్లో మనకి ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ జరిగే మూవీ అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ మూవీ ఇది, లేదా బైకులు చేతులు కార్లు ఇట్లాంటిది కాదు. ఇది మటుకు మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మన కంప్యూటర్ రివ్యూలోకి వెళ్ళే చాలా కొత్త కూర్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బిల్ 100% ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసేయాలి, మనం 200K గట్టి కొట్టేసారి ఫాస్ట్గా. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్ మ్యాన్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ముఖ్యంగా మన సిద్ధార్థ్ని మెచ్చుకోవాలి భయ. లిటరల్లీ బాలీవుడ్ అయితే షాక్ అయింది అనుకుంటా నాకు తెలిసి. నేను హైప్ వేసాను చెప్పొద్దు, చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. జనరల్గా మన సిద్ధార్థ్ మూవీస్లో ఎటువంటి ఎమోషన్స్ కానీ బాధకు కానీ ఆ డ్రామాని కానీ పెద్దగా పట్టించుకోరు, వెళ్ళిపోతే యాక్షన్ మీద కొరియోగ్రఫీ ఎక్కువ ఉంటుంది అనమాట ఫోకస్ అంతా. కానీ దీంట్లో రెండింటిని బ్యాలెన్స్ చేశాడు భయ్య, అది నాకు సర్ప్రైజ్ అనిపించింది. లిటరల్లీ ఆ హ్యాట్స్ ఆఫ్ అని చెప్తా దానికి. అయితే ఆల్ రైట్ మ్యాన్. మనకి బిగినింగ్ నుంచి మనకి అందరి క్యారెక్టర్స్ కూడా చక్కగా క్లాసిక్గా మనకి ఇంట్రడక్షన్ చేస్తూ వస్తారనమాట. లేటర్ మనకి ఆ బ్యాచ్ అందరితో కూడా ఫ్రెండ్షిప్ని ఆ డీసెంట్ డ్రామాతో బాండ్ని అలా ప్రజెంట్ చేస్తాడు. ఇంకా స్లోగా మనకి ఇంట్రెస్టింగ్గా ప్రొసీడింగ్స్ అనేవి బిగిన్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రతి ఒక్క యాక్షన్ బ్లాక్ కూడా బ్రిలియంట్గా కొరియోగ్రఫీ చేశారు. నాకు మటుకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఈ ప్రతి ఒక్క యాక్షన్ బ్లాక్లో కూడా మీకు హై ఫీల్ ఇస్తూ ఎలివేషన్స్ లాగా ఉంటాయి అనమాట కొన్ని ఫ్రేమ్స్ అనేవి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నపాటి ట్రైనింగ్ సెషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. దాంట్లో మనకి రాకీకి ప్యాటీకి అంటే ఆ క్యారెక్టర్ నేమ్స్ అనమాట. సో వీళ్ళిద్దరికి కొంచెం పన్నట్టు చూపిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒకదాని ఒకటి ఫాలో అవుతూ ఉంటుంది. మిసైల్ని వేద్దాం అని చెప్పేసి లాక్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మనకి దాన్ని ఎలా ఓవర్టేక్ చేశాడు, ఎలా కౌంటర్ అటాక్ ఇచ్చాడు అనేది దాన్ని ఎంత క్రియేటివ్గా మనకి ప్రజెంట్ చేశారంటే చాలా బాగుంటుంది. సో ఇలాగ మీకు ఆ హై ఫీల్ ఇస్తూ ఆ ఎలివేషన్ లాగా ఉంటాయి అనమాట కొన్ని ఫ్రేమ్స్ అనేవి, అంత బాగుంటాయి ప్రతి ఒక్క యాక్షన్ కొరియోగ్రఫీలో కూడా. అట్ ది సేమ్ టైం మన డైరెక్టర్ సిద్ధార్థ్ అయితే ఈసారి డ్రామా మీద ఎమోషన్స్ మీద కొంచెం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాడు, కొంచెం బాగా ఫోకస్ చేశాడని చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ జానర్ ఫిలిమ్స్ కి మేజర్ యాక్షన్ పార్ట్ అంతా మొత్తం గాలని ఉండిద్ది అనమాట. అందుకని చెప్పేసి అనుకుంటే కొంచెం బాగా హార్డ్ వర్క్ చేసినట్టున్నాడు. డ్రామాని డీసెంట్ గా మంచిగా రాసుకొని బాగా ప్రజెంట్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అంటే నేను ఇప్పుడు బాగా పైకి లేస్తున్నాను అనుకోబాకండి, జనరల్గా సిద్ధార్థ్ ఫిలిమ్స్లో ఎమోషన్స్కి అంత పెద్దగా ఫోకస్ చేయడు, ఏదో ర్యాండమ్గా పోతూ ఉంటే తప్ప ఇవి వర్కౌట్ అవ్వు. కానీ దీంట్లో అలా కాదు, చాలా బాగా ప్రజెంట్ చేశాడు భయ్య. ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగే ఒక సీన్ అయితే ఉండిద్ది అనమాట, అది మటుకు చాలా అంటే చాలా బాగుండిద్ది. మన గీతా అగర్వాల్ గారు అయితే ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశారంటే నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. మన హిత్కి ఏమో డైలాగ్ చెప్తూ ఉంటాడు, కానీ కొన్ని ఫ్రేమ్స్ అనేవి ఆమె వైపుకి కెమెరా యాంగిల్ అనేది ఫోకస్ అయ్యి లేదనమాట. కానీ స్టిల్ ఆమె అంతే కంటిన్యూగా యాక్టింగ్ చేస్తూనే ఉంది భయ్య. సో నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. రీసెంట్గా మనకి 12th ఫెయిల్లో మనోజ్ మదర్గా చేశారు, అండ్ దీంట్లో కూడా ఎంత న్యాచురల్ యాక్ట్ చేశారంటే మీరు ఫ్లాట్ అయిపోతారు, అంత బాగా చేశారు ఆమె. అలా మీకు సెకండ్ హాఫ్లో మంచి డ్రామానే రాసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కడ మీకు అన్నెసరీ సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఏమీ లేవు, ఉన్నది ఒకే ఒక డ్యూయట్ సాంగ్ అనమాట. కానీ మనోడు దాన్ని నాన్ సింగ్లో పెడతాడు, వార్ అయిపోయిన తర్వాత పెడతాడు అనమాట. అదొక్కటే చండాలంగా ఉందని చెప్తాను. అండ్ రిమైనింగ్ అన్ని కూడా క్యారెక్టర్స్ పరంగా మిమ్మల్ని మంచిగా సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ క్లైమాక్స్లో కూడా మంచి పే ఆఫ్ అయితే ఉండిద్ది అనమాట కొన్ని క్యారెక్టర్స్కి క్యారెక్టర్ని రివీల్ చేసినప్పుడు. అండ్ మనకి రాకీ అండ్ ప్యాటీది క్లైమాక్స్ మటుకు మంచి ఫుల్ మీల్స్ అయితే ఇస్తారనమాట. ఎక్కడ మనకి ఓవర్ డోస్ లేకుండా వన్ సైడ్ కొడు ఇట్లాంటివి ఏమి లేకుండా మనకి అటు విలన్స్ వైపు హీరో వైపు అందరిని కూడా ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా తీసుకొచ్చాడు అనమాట. వన్ సైడ్ కొడు లేకుండా ఎమోషన్స్ పరంగా అన్నిటి పరంగా చాలా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి తీసుకొచ్చాడు. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ వన్ వాస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ గోల్డెన్ స్టార్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో జరిగేది. సో ఈ పర్టికులర్ జానర్కి నేను ఇస్తున్న రేటింగ్ అనమాట. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, నాకు మటుకు గీతా అగర్వాల్ గారు నాకు చాలా చాలా బాగా నచ్చారు. ఎంత న్యాచురల్గా చేశారంటే, అంటే మదర్ క్యారెక్టర్ అనమాట. మనకి 12th ఫెయిల్లో చేశారు మన మనోజ్కి మదర్ రోల్, అట్లాగే దీంట్లో కూడా చాలా బాగా చేశారు. ఇంకా మంచి రోజు దాకా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మన హృతిక్ రోషన్ గారు అయితే యాక్షన్ కొరియోగ్రఫీలో మనకి మెయిన్గా మనకి అదే మొత్తం మాస్క్ ఇవన్నీ పెట్టేసుకుంటారు కాబట్టి ఆ ఐస్తోనే తన కష్టం ఆ పెయిన్ అంతటిని కూడా చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. అండ్ ది రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా దే వర్ డీసెంట్
ఇన్ ద రోల్స్ మ్యాన్. కానీ ఎవరిని కూడా గ్రాండెడ్గా తీసుకోలేదు, వాళ్ళు ఉన్నందుకు పర్ఫెక్ట్ రీజన్ అండ్ మంచి డీసెంట్ రోల్స్ అయితే దక్కాయని చెప్తాను. అండ్ కమింగ్ టు ది సినిమాటోగ్రఫీ, ఇట్స్ గుడ్ మ్యాన్. నాకైతే ఆ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గర కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. లిటరల్లీ మన సిస్టమ్ ఉంటే సిస్టమ్ ఆ ఫోన్ ఉంటూ వాల్ పేపర్గా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అంత బాగున్నాయి ఆ ఫ్రేమ్స్ అనేవి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఇట్స్ గుడ్ మ్యాన్. విఎఫ్ఎక్స్ అండ్ సిజీ వర్క్ కూడా చాలా బాగుంది. వాళ్ళకున్న బడ్జెట్కి ఇట్స్ గుడ్. నాకైతే అసలు ఇబ్బంది కలగలేదబ్బా, నాకైతే బాగా అనిపించింది. క్వాలిటీ పరంగా కూడా బాగా అనిపించింది. ఇంకా చెప్పమంటే స్పెసిఫిక్ డీటెయిలింగ్ కూడా మనకి క్లైమాక్స్లో చిన్నప్పటి నది మీద వెళ్ళే 2 జెట్స్ ఉంటాయి అన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్స్ 2 పాసింగ్ వెళ్తూ ఉంటాయి. అక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది బ్లడ్స్ కాలుస్తూ ఉంటుంది. మనకి క్లోజ్అప్ షాట్ పెట్టినా కానీ ఆ బ్లడ్స్ కాల్చినప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్కి చుళ్ళు పట్టడం ఇంత డీటెయిలింగ్గా కూడా మనకి చూపించారనమాట. సో నేను అబ్జర్వ్ చేశాను, అంత పర్ఫెక్ట్గా ఉంది. సో ఐ లవ్డ్ ఇట్ మ్యాన్, ఐ లవ్ ఇట్ అంతే. సో వెల్ మ్యాన్, దాట్స్ రివ్యూ ఆన్ ఫైటర్ అండ్ యప్, దాట్స్ ఇట్. Subscribe if you enjoy it and I'll catch you on the next one.